యు ఆర్ ద న్యూ క్రియేషన్. మీరు నూతన సృష్టి అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానించుకుందామండి. ఈ నూతన సృష్టి మూలవాక్యం చూసుకొని వివరణలు, బైబిల్ వివరణ చూసుకుందామండి. 2 కొరింథీ 5:17 వచనం. 2 కొరింథీ 5:17 మూలవచనం. ఆ మూలవాక్యం చూసుకున్న తర్వాత వివరణలోని మనం వెళ్దాం. 1 చదువుతలే. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల యేసు క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. ఏంటి? దేవుని వాక్యము స్పష్టమైనది. మనకి ఇక్కడ మూలం ఏంటంటే దేవుని వాక్యమే. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు. దేవుని మాటలు మనల్ని జీవింపజేస్తాయి. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టమైనదంటేనండి, మళ్ళీ చదవండి. అదే, కాగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల యేసు క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. ఇక్కడ గమనించుకోవాలి. యేసు క్రీస్తులో ఉంటే నువ్వు నూతన సృష్టి. ఒకవేళ నూతన సృష్టి అంటే అర్థం కావటం లేదంటే 2వ భాగం చెప్తున్నాడు. కంటిన్యూ చేయమా. పాతవి గతించెను అంటే పాత అలవాట్లు, పాత స్నేహితులు, త్రాగుడు, వ్యవహారాలు, ఈ భూలోక సంబంధాన్ని పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను. ఇది వాళ్ళ మన మూల వాక్యం. అంటే నీ వేళ యేసు ప్రభులో ఉన్నావో లేదో నీకు ఎలా తెలుస్తుంది అంటేనండి, యేసు ప్రభులో నువ్వు ఉంటే నూతన సృష్టిగా నువ్వు ఉండాలి. పాత స్నేహితులు, పాత వ్యవహారాలు, పాత కథలు ఉండకూడదు. అండ్ నా వరకు 1953వ సంవత్సరం 1వ తారీఖుని నా తల్లి గర్భంలో జన్మించాను. అది ఫిజికల్ బర్త్. యేసుక్రీస్తులో 1972వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు యేసుక్రీస్తులో జన్మించాను. ఆ వేళ నేనేమైపోయానంటే నూతన సృష్టి అయిపోయాను. ఇంకా పాత ఫ్రెండ్స్ కానీ, వరల్డ్లీ ఫ్రెండ్స్ కానీ, వరల్డ్లీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ బంద్. నూతనమైన వ్యక్తిగా మలచబడ్డాను. ఈవేళ చాలామంది క్రైస్తవులకి ఇది అర్థం కాదు. గుడికి వస్తారు, యేసుప్రభువుని నమ్ముకుంటారు, కానీ ఆ పాత వ్యవహారాలు పోవు, పాత సిద్ధాంతాలు పోవు, పాత మాటలు పోవు, పాత జీవితం కూడా పోదు. నూతన వ్యక్తులుగా జీవించరు. ఆ కారణం చేత సువార్త ప్రకటింపబడలేదు. ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అయితే భారతదేశం ఎప్పుడో క్రైస్తవ దేశం అయిపోద్ది. ఈవేళ మనందరం నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నాం. కనుక ఈవేళ వాక్యము అందరికీ అవసరం. ఈ యొక్క ప్రపంచానికి కూడా అవసరమైన వాక్యం ఇది. ఈ నూతన సృష్టి యొక్క వివరణలు చూద్దామండి. తర్వాత బైబిల్ వివరణలోకి వెళ్తాం. నెంబర్ 1 చదువుతాలి. ఎవరైనా క్రీస్తులో ఉంటే, ఎవరైనా ఆడ మగ అనేం లేదు, ఒక వ్యక్తి క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి అంటే కొత్త వ్యక్తిగా తయారైపోయారు, కొత్త సృష్టిగా తయారైపోయారు. అయ్యా లేదని ప్రశ్న మనం వేసుకోవాలి. తర్వాత పాతదంతా గతించిపోయి అంతా కొత్తగా మారిపోయింది. అంటే ఒకప్పుడు ఇలాగ ఉండేవాడు, ఇప్పుడు ఇవాళ ఇలాగ ఉన్నారు. అండ్ ఇప్పుడు చూడండి, మగ్దలేనే మరియా చూడండి. మగ్దలేనే మరియా ఎవరండి? షీస్ అ కింగ్ ప్రాస్టిట్యూట్ అనమాట. అంటే రాజులు, ధనవంతులు వ్యభిచారం చేసే స్త్రీ ఆవిడ. ఒకసారి యేసుప్రభు దగ్గర రాగానే ఏమైపోయిందండి? ఆవిడ నూతన సృష్టి అయిపోయింది. ఆవిడ దేవుని సేవకురాలు అయిపోయింది. అలాగే యొక్క నూతి దగ్గర ఉన్న సమర స్త్రీ కథ చూడండి. ఆవిడ ఎప్పుడైతే యేసుప్రభుని స్వీకరించిందో ఆవిడ గ్రామంకి వెళ్ళి గ్రామం అంతటిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చింది. నూతన సృష్టి అయిపోయింది ఆవిడ. ఇవాళ చాలామందిలో ఆ మార్పు లేదు. అసలు ఆ బోధలు కూడా ఇవాళ లేవు. ఎవడైనా మారు మనసు అనుభవం ఉన్నవాడు వాడు మారు మనసు అనుభవం బోధ చేస్తాడండి. ఈవిడికైనా సరే ప్రార్థనా జీవితం ఉంటే వాడు ప్రార్థనా జీవితం బోధ చేస్తాడు. నేను దినాన్ని ఫేక్ ప్రీచర్స్ అనేది నేను టీవీలో చూస్తున్నాను. ఈ యొక్క అబద్ధ బోధకులు ఎలాగ ఉంటారు. ఒక బోధకుడు ఎవడంటే డబ్బుల గురించి ప్రాస్పరిటీ ప్రీచింగ్ చేస్తున్నాడు అప్పుడు. ఇంకో బోధకుడు ఎవడంటే వాడు జోకర్గా అంటే ఎంటర్టైనర్గా గుడికి వచ్చిన అందరూ నవ్వించాలి, ఆ కథలు చెప్పాలి, ఈ కథ వాక్యం చెప్పడం లేదు. ఈవేళ ఒకడు డబ్బు ఎలా సంపాదించుకోవాలనే బోధలు చేస్తున్నాడు. నేను అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా భయం వేసింది. ఆ జాబితాలో నేను లేనందుకు నేను చాలా సంతోషించాను. మళ్ళీ చదువుతుంది 2వ మాటే, పాతవి గతించిపోయి అంతా కొత్తగా మారింది. అది ఇక్కడ కూర్చున్న మనం ఈ మైకులు ఉంటున్న అందరికీ ప్రశ్న అండి. మీరు ఆలోచన చేసుకోండి. మీరు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత పాత పద్ధతులు, పాత వ్యవహారాలు మారలేదా? తర్వాత
క్రీస్తుకు చెందిన ఎవరైనా క్రీస్తుకు చెందిన ఎవరైనా కొత్త వ్యక్తిగా మారతారు. ఎవడైతే యేసు ప్రభుకు చెందినో వాడు కంపల్సరీగా కొత్త వ్యక్తిగా మారుతాడండి. అదే క్రైస్తత్వం అనేది. వాడే క్రైస్తవుడు. క్రిస్టియన్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యేసుని కలిగిన వాడు అని అర్థం. తర్వాత పాత జీవితం పోయి పాత జీవితం పోయి కొత్త జీవితం కొత్త ప్రారంభమవుతుంది. జీవితం ప్రారంభమవుతుంది. పాత జీవితం అంటే ఎట్లా జీవించమండి? లోకానుసారులకి ఇష్టంగా, స్నేహితులకి ఇష్టంగా, ఈ లోకానుసారైన బంధువులకి ఇష్టలుగా మనం జీవించాం. కానీ ఇవాళ జీవితం మారిపోవాలి. ఆ బ్రతుకులో మనం జీవించడానికి వీళ్ళేది యేసు ప్రభువులో ఉంటే. మళ్ళీ చదువుతలేదే, పాత జీవితం పోయి పాత జీవితం పోయి కొత్త జీవితం కొత్త ప్రారంభమవుతుంది. జీవితం ప్రారంభమవుతాయి. తర్వాత మోసపూరితమైన చెడిపోయిన పాత స్వభావాన్ని విడనాడుట. పాత స్వభావాన్ని విడనాడడం. చదవమన్నది మోసపూరితమైన ఏంటనేది మోసపూరితమైన చెడిపోయిన చెడిపోయిన పాత స్వభావాన్ని అంటే విడనాడుట. పాత స్వభావాలన్నీ ఏంటంటే మోసపూరితమని చెడిపోయినాయి. ఎవరిని ఎలా మోసం చేయాలా, ఎవరికి అబద్ధం చెప్పాలి, ఎవరి సొమ్ము ఎలా మనం పడేసుకోవాలి, ఇవన్నీ మోసపూరితమైనవి. అంటే మొన్నటి దినాన్ని సామిల్ గారు, నేను పాస్టర్ గారు కూర్చొని మాట్లాడుకుని నేను అదే చెప్పాను వాళ్ళకి. నా కుటుంబం ఆశీర్వదింపడానికి కారణం ఏంటంటే మోసపూరితం అనేది మా దగ్గర ఉండదండి. ఎవడు డబ్బును ఆశించం, అబద్ధాలు చెప్పడం అనేది లేదు మా దగ్గర. సేవ కూడా శ్రేష్టమైన సేవ, స్ట్రైట్ సేవ చేస్తున్నాం. అందుకే ఆశీర్వదింపడుతున్నాయి. వాళ్ళ సేవకుల కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి? పాస్టర్లకు ఎందుకు రోగాలు వస్తున్నాయండి? సేవకులు ఎందుకు కిందకి వెళ్ళిపోతున్నారండి? దిస్ ఈస్ ద రీజన్స్. మళ్ళీ చదువుతలి. మోసపూరితమైన చెడిపోయిన పాత స్వభావాన్ని విడనాడుట. పాత స్వభావాలు పోవాలి. పాత స్వభావం అంటే ఏంటంటే కక్షలు తీర్చుకోవడం, నేను చూస్తాను నీ సంగతి, నీకు అలాగే నేమో చేస్తానండు, అన్యాయాలు చేయడం, మోసాలు చేయడం, ఇవన్నీ కూడా మారాలి. తర్వాత మనస్సు దృక్పథంలో నూతనంగా ఉండాలి. మనస్సు దృక్పథంలో నూతనముగా ఉండాలి. మనస్సు అంటేనండి మనిషిని నడిపించేది మనస్సు, ఈ మైండ్. అదే చెప్తుంది, ఈ పని చేయి, ఆ పని చేయి, అక్కడికి వెళ్ళదు. అందుకే ఏంటంటే మీరు మారు మనస్సు పొంది, మనస్సు మారడం వల్ల, నూతన మగటం వల్ల బాప్తిసం పొందండి. మనస్సు మారాలి. చదవ మళ్ళీ అది. మనస్సు దృక్పథంలో నూతనంగా ఉండాలి. మనస్సు దృక్పథం, దాని ఆలోచనలో, దాని కార్యాల్లో నూతనత్వం రావాలి. నీతి పవిత్రతతో దేవునిలా ఉండడానికి సృష్టించబడిన క్రొత్త సృష్టి. నీతి పవిత్రత నీతి ఉండడం అండి. చాలా మంది మరి మాట్లాడాడు, ఆవిడికి నీతి లేదండి, ఆవిడికి నీతి లేదంటాం. నీతి పవిత్రతతో, హోలీనెస్, పవిత్రత అనేది ఎంత ఇంపార్టెంట్ అంటేనండి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను పరిశుద్ధుడైనా మీరు కూడా పరిశుద్ధులై ఉండవాలను. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడికి ఇష్టంగా ఉండలేడండి. దేవుడు నీలో కోరుకున్నదే పరిశుద్ధత. ఎలాగొస్తుంది? అందరూ పాపం చేసి దేవుడు అన్ని గురించి మాయమని పొందలేకపోతున్నారు. పరిశుద్ధులు ఎక్కడ వచ్చారండి? ఎక్కడ వస్తారని చెప్తారండి? పరిశుద్ధులు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనకు కాపాడి పవిత్రపరుస్తాడు. నువ్వు చేస్తుందని తప్పు అని తెలిస్తేనే కదా నువ్వు ఒప్పుకుంటావు. నువ్వు చేస్తుంది రైట్ అనుకుంటే అది నువ్వు ఒప్పుకోవు. అంటే నేను చాలామందితో మాట్లాడుతాను, వాళ్ళు బ్రతికంతా నాకు తెలుసు. కానీ వాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధుల్లో మాట్లాడుతుంటారండి, నవ్వుకుంటారు వాళ్ళు చూసి. నా వాక్యం ఏం చెప్తుంది, నా బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు ఒకళ్ళు, ఈవిడెక్కడి నుంచి వచ్చేది నీతిమంతుడు, వాళ్ళు ఆడెక్కడి నుంచి వచ్చాడు నీతిమంతుడు. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారంటే నేను ఏ దోషం చేయలేదు, రోగాలు వస్తుంటాయి, కిందకి వెళ్తుంటారు, దేవుడు మొత్తుతున్నా ఇంకా నేను పరిశుద్ధుడిని అని చెప్తుంటే వాళ్ళని ఎవడు కూడా మార్చలేడు. చదవమదే. నీతి పవిత్రతతో, ఇది చాలా ఇంపార్టెంట్. నీతి కలిగి ఉండడం అవసరం అండి. మా ఫాదరు మాకు అది నేర్పించాడండి. మేము ఎవరిది ఆశించమండి, నేను కానీ సామ్యులు కానీ. మేము దీవించబడడానికి కూడా కారణం అది. దేవుడు ఇస్తే తినడం, లేకపోతే లేదంతే. ఒకటి దొంగిలించాలని కానీ, కట్నాలు తీసుకోవాలి కానీ, కానుకలు అలాంటి ఆలోచన కూడా మాకు ఉండదండి. వీఆర్ వెరీ స్ట్రైట్ ఇన్ దట్. ఎవడొచ్చి మాకు చెప్పలేడు నా దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారో లేదా కట్నం తీసుకున్నారని మోసం చేసి ఎవడొచ్చి నా దగ్గర మాట్లాడలేడండి. మళ్ళీ చదువుతారు అదే మాట. నీతి పవిత్రతతో దేవునిలా ఉండడానికి సృష్టించబడిన క్రొత్త సృష్టి. అంటే నువ్వేమైపోతాడు? ఎవడు దేవునిలా ఉంటావు అంటే ఎవరు చూస్తారు? నీలో ఎవరు కనిపిస్తారండి? దేవుడు కనిపిస్తాడు, ఆడే క్రైస్తవుడు. అంటే మనం చూస్తుంటే యేసుప్రభు కనిపించాలి. కనిపిస్తాడా అండి? ఈవేళ
తర్వాత క్షమించడము మరియు మరిచిపోవడం ద్వారా నూతన సృష్టి. ఇది చెప్పడానికి చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో ఈజీ కాదు అది. చదవమా. క్షమించడం మరియు మరిచిపోవడం అంత ఈజీ అండి. ఎవడన్నా నీకు మోసం చేస్తాడు అండి. నన్ను మోసం చేసిన వాళ్ళు పెద్ద పెద్ద హై లెవెల్స్లో నన్ను చీట్ చేశారు, చాలా లక్షల్లో నన్ను చీట్ చేశారు, నా ప్రాజెక్ట్స్కి చీట్ చేశారు, స్నేహితులను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు, వాడు నాకు వేలలో సహాయం చేసి కోట్లలో నాకు నష్టం చేశాడు. క్షమించడం అంత ఈజీ అండి. ఇట్స్ నాట్ ఈజీ. క్షమించడం మర్చిపోవడం అంటే ఏంటంటే క్షమించడం ఒకటే కదండి, మర్చిపోవాలండి. అంటే గీడి చేసాడనే నువ్వు మర్చిపోవాలి. ఇట్ ఈజీ? బీపీ ఎందుకు వస్తుందండి నీకు? క్షమాపణ లేకపోవడంలో వచ్చేదే బీపీ, మర్చిపోవడం లేకపోవడంలో వచ్చేది బీపీ. వచ్చానండి, ప్రభా ఈ మెసేజ్ ప్రపంచానికి వెళ్ళాలి అని వచ్చాను. ఉరుములు స్టార్ట్ అయ్యాయి. ఉరుముల తర్వాత ఏంటి వస్తుందని వర్షం వస్తుంది. రెండు వచ్చిన తర్వాత ఏంటవుతుంది? కరెంట్ పోతుంది. ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభు మీ చిత్తమైతే జరిగించండి, లేకపోతే మీ ఇష్టమే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, మైక్లో వింటున్న వాళ్ళందరూ తెలుసుకోండి, నీ జీవితంలో నా జీవితంలో ఒకటే జరుగుతుంది. ఏంటంటే పరలోకమందు నీ చిత్తం నెరవేరులాగా భూమి మీద, అంటే నా బ్రతుకులో కూడా నెరవేరుతుంది. నేను అందుకే థింగ్స్ చాలా ఈజీగా తీసుకుంటాను. నాకు ఎందుకు ఇది జరగలేదంటే చాలా ఈజీగా తీసుకుంటాను. కారణం ఏంటంటే దేవుడు అక్కడ నాకు ఇవ్వలేదు అది, అండ్ దేవుడు నాకు ఇస్తే అసాధ్యం అండి. అండ్ నేను కారులో వచ్చేటప్పుడు అమ్మగారితో చెప్తాను, అమ్మ నా ప్రాజెక్ట్స్ అన్నీ జరుగుతాయా, నేను పెద్ద చర్చ్ బిల్డింగ్ చూస్తానంటే ఈవేళ దేశ పరిస్థితులు బట్టి జరగదు మాయా అని చెప్పింది. కానీ నేను చెప్పాను, ఈ దేశ పరిస్థితులు బట్టి జరుగుతుంది హెలీనా అని చెప్పాను. దట్స్ మై ఫెయిత్. అండ్ మన శుక్రవారం నాడు కూడా అది నేను చెప్పాను. 5 రోజుల క్రితం అండి వేకువజామున లేచి ఏడ్స్ ప్రార్థన చేస్తున్నానండి. ఈ మధ్యలో 2:30 3 లేచిపోతారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఏలియా మీ వంటి మానవ స్వభావం గలవాడే అన్నారు. మరి ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షం కొరలేదు. రక్షణ ప్రభాకరు మీ వంటి మానవ స్వభావం కలిగిన వాడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలనేది నా ఆశ. నేను ప్రార్థన చేస్తే 3 చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారండి. అమెరికా దేశంలో ఒక దొర బ్రతికండి నేను ప్రార్థన చేస్తే. ఇవాళ నేను దేవుడు నేటి అడుగుతున్నానంటే ఏదో లా పాస్తున్నాడు ఈ పాస్తున్నాడు అని అలా జీవితం నాకు ఇష్టం లేదు ప్రభు. ఐ వాంట్ టు బి స్పెషల్ పాస్టర్. అలా అక్కడ ఒక సంఘం ఉంది, ఇక్కడ ఒక సంఘం ఉంది. మై చర్చ్ మస్ట్ బి ఎ స్పెషల్ చర్చ్. అది నా ఆశ. దాని గురించి ప్రార్థన చేస్తున్నాను. చదువుతాలి మళ్ళీ. క్షమించడం మరియు మరిచిపోవడం ద్వారా నూతన సృష్టి. అది క్షమించడం అంటే నిన్ను ఎవడైనా నువ్వు క్షమించలేని వాళ్ళు ఉంటే, పాస్టర్ గారు మీరు చెప్పడం చాలా ఈజీగానండి, వాళ్ళు మాకు చేసిన ద్రోహం ఉన్న చూసారా పాస్టర్ గారు, మర్చిపోలేం పాస్టర్ గారు, గుండెల్లోకి వెళ్ళిపోయింది పాస్టర్ గారు, మర్చిపోలేం పాస్టర్ గారు. అలాగనుకున్న వారులారా మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మా రుణస్థులు మేము క్షమించలాగురా మా రుణములను క్షమించు. నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేకపోతున్నావు అంటే నువ్వు తక్షణం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ పాపాలు క్షమించబడటం లేదు. నీవు క్షమించలేని వ్యక్తి ఎవడైనా ప్రపంచంలో ఒకడు ఉంటే దానికి అర్థం ఏంటంటే నీ పాపాలు క్షమించబట్టలేదు. అందువల్ల నీకు రోగాలు, అందువల్ల నువ్వు హాస్పిటల్ అప్పుడు తిరుగుతున్నా. అంటే రోగ పీడితులైన ఎవడికి వాక్యం చెప్పే అర్హత ఉండదండి. రోగ పీడితులైన ఎవడు యేసుప్రభుని మాట్లాడే అర్హత లేదండి ఎవడికి కూడా. నా వరకైతే బీపీ ఉన్న పాస్టర్ ప్రసంగించడానికి వీల్లేదండి. నేను చేయను బీపీ ఉంటే. రోగాలున్న పాస్టర్ ఎవడో వాక్యం చెప్పడానికి అర్హుడు కాదండి వాడు. కారణం ఏంటంటే పైకి భక్తి గెలవాలి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారికి మనం ఉండడానికి వీల్లేదు. కాపర అసలు ఉండడానికి వీల్లేదు. నాకు ఎవడైనా ఫోన్ చేసేటప్పుడు పొరపాటు అయ్యగారు బాగున్నారా అని అడిగితే పని అయిపోయింది. నేను వెంటనే ఏం చెప్తానంటే బాగలేడు ఒక పాస్టర్ అంటే వాడు దొంగ పాస్టర్ అయింటాడు అని చెప్తాను నేను. పాస్టర్ మస్ట్ బి హెల్దీ, పాస్టర్ మస్ట్ బి వెల్దీ. వాడు దేవుని సేవకుడు. నిజమైన దేవుని సేవకులు ఇక్కడ అడుక్కున్నారని మోసాలు చేసాడని ఎక్కడ ఉండదని చరిత్రలో ఉండదు. తర్వాత పూర్వ సంగతులను జ్ఞాపకం ఉంచుకోకు. పాత వాటిని ఆలోచించకు. మనకున్న బుద్ధి ఇది. మొదటి చదువు అది. పూర్వ సంగతులను జ్ఞాపకం ఏదో జరిగింది మన ఫ్యామిలీలో, మన జీవితంలో ఏదో జరిగింది, అవి జ్ఞాపకం ఉంచుకోద్దంటే మర్చిపోతామా? అస్సలు మర్చిపోం. తర్వాత పాత వాటిని ఆలోచించకు. ఏటి ఆలోచిస్తాను? బీపీ ఎందుకు వస్తుందండి? పాత వాటి గురించి ఆలోచిస్తుంటేనే ఆలోచన వస్తుంది. నేను కొందరు పని చెప్తాను చేయరు, లేదా ఇంట్లో నేను ఎలాగ అనుకోండి జరగాలంటే జరగదు. నేనేం బాధపడినండి, దేవుడి మీద వదిలేస్తాను అన్నీ కూడా. అందుకే నాకు బీపీ రాదు, షుగర్ రాదు, జబ్బులు రావండి.
తర్వాత గత తప్పిదాలు అలవాట్ల నుండి అలవాట్ల నుండి మనల్ని దూరం చేసుకోవాలి. గత తప్పిదాలు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిసిన కదా, దానికి దూరంగా వస్తాను. గత తప్పిదాలు అలవాట్లు ఏంటి, కొంతమందికి అలవాటు ప్రకారంగా సరగుడ్డికి వెళ్ళిపోతారు, అలవాటు ప్రకారంగా బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోతారు, అలవాటు ప్రకారంగా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతారు. అలవాటు అయిపోతుంది ఆ తప్పులు చేయడం. వాళ్ళకి ఆడు తప్పు అని తెలుసుకుంటేనే కదా దాంట్లోంచి పైకి వస్తాడు. చదవ మళ్ళీ అది గత తప్పిదాలు అలవాట్ల నుండి మనల్ని దూరం చేసుకోవాలి. అంటే నిన్నటి దినాన్ని వెహికల్ జాయిన్ అయ్యి నిన్నైతే 1:45 నిమిషాలు నిలుమోకాల మీద ప్రార్థన చేస్తాను. విశాఖపట్నంలో అతి పెద్ద నాయకుడు వాడి గురించి ప్రార్థన చేశాను. ప్రభువా మీ చిత్తమైతే వాడిని తీసి ప్రభు అక్కడి నుంచి అని ప్రార్థన చేశాను. కారణం ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడంటే పాస్టర్ని అనేక మంది లీడర్లు తాగుబోతులుగా చేసేస్తున్నాడు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ వాడి వల్ల నేను తాగుబోతుని అయిపోయినాని చెప్తున్నాడు. అలాంటి నాయకులు అవసరమా విశాఖపట్నానికి? ప్రభువా మీ చిత్తమైతే వాడిని మార్చండి, లేకపోతే తీసేయండి ప్రభు అని సంఘ కాపర్లు పాడు చేస్తున్నాడు వాడు. ఏమంటే నన్ను ఎవడైనా ప్రపంచంలో ఎవడైనా సరే కోట్లు ఇచ్చి కూడా నాతో తప్పు చేయించలేడండి. కోట్లు ఇచ్చి కూడా అమెరికా దేశంలో లాట్ ఆఫ్ టెంప్టేషన్ ఉంటుందండి. అండ్ మార్మెంట్ మిషన్ వాళ్ళు వచ్చి నాకు అమెరికా దేశంలో నీకు నెలకి 50 లక్షలు జీతం ఇస్తాం, బంగ్లా ఇస్తాం, నేషనల్ డైరెక్టర్ ఉండమని అడిగాను. నేను చెప్పారా మార్మెంట్స్ పొందరా నరకాన పోతారా మీరు అందరూ అని చెప్పి. అదే ఇంకొక భాష అయితే అమ్మ దేవుడు ద్వారాలు తెరిచి వెళ్ళిపోతాడు. చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. చదవం అదే మాట. గత తప్పిదాలు అలవాట్ల నుండి మనల్ని దూరం చేసుకోవాలి. ఒకప్పుడు ఎలాగుండేది అని, ఒకప్పుడు ఎలాగుండేవాడు, ఇప్పుడు ఎలాగున్నా అంటే నేనైతే నా గత పద్ధతిలో నిన్నుంటే ఎవడో నా ఎదురు నిలబడలేడు ఎవడు కూడా. నేను అటువంటి నటోరియస్ పర్సన్ నేను. కానీ అవన్నీ పోయాయి నాలో నుంచి. దేవుడు నన్ను నూతన సృష్టిగా చేశాడు. తర్వాత కొత్త సృష్టిగా మనం జీవించే 4 మార్గాలు. కొత్త సృష్టిగా జీవించడానికి ఒక 4 మార్గాలు ఉన్నాయండి. నెంబర్ 1, పాపానికి పశ్చాత్తాపపడండి. ఈ కొత్త సృష్టిగా నువ్వు జరగాలి, నూతన వ్యక్తి కావాలంటే నెంబర్ 1 ఏంటమ్మా? పాపానికి పశ్చాత్తాపపడండి. నువ్వు పాపివని తెలిస్తేనే పశ్చాత్తాపడతావు, లేకపోతే పడలేవండి. నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలుసుకుంటేనే కదా నువ్వు మారుతావు. నేను చాలా మందితో మాట్లాడుతానండి, అస్సలు వాళ్ళకి తప్పు చేస్తున్న ఆలోచనే ఉండదు వాళ్ళకి. అలా నువ్వు మారకపోతే నువ్వు నూతన సృష్టిగా కాలేవు. తర్వాత సర్వస్వాన్ని దేవునికి సమర్పించండి. సర్వస్వం దేవుడికి సమర్పించాలి. సర్వస్వం అంటే దేవుడికి సమర్పించాలి. ఎలా సమర్పిస్తామండి? పిలుపాక జగన్నాథరం గారు ఒక పాట రాశారు, నా వెన్ని అంగీకరించుము దేవా అని. అందులో ఒక వచనం ఏంటి రాస్తాడంటే, నా వెండి కనకంబు నా ప్రభువా గైకొనిమి అంటాడు. ఆ వెండి బంగారం అన్నీ కూడా దేవుడికి ఇచ్చాడట. ఆయన కస్తూరు లంకలో ఉండేవాడైనా యేసుప్రభు నమ్ముకున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో పాస్టర్గా పనిచేసి సమస్తం దేవుడికి ఇచ్చి జీవించాడు. కొన్ని సంఘాలు ఈ పాట పాడతారు కానుకల టైంలో, నా వెండి కనకంబు నా ప్రభు ఆ గై గొనిమే అని చల్లని 5 రూపాయల నోటు, చల్లని 10 రూపాయలు కాదు అందులో వేసేస్తారండి. ఆ పిల్లవాడు వెళ్ళి అడుగుతాడు, అమ్మ ఈ 10 రూపాయల వరకు తీసుకోవట్లేదా 5 వరకు గుళ్ళో వేసే కానుకలు అని చెప్తాడు. చదవమాట. సర్వస్వాన్ని దేవునికి సమర్పించి. సర్వస్వం దేవుడికి సమర్పిస్తారండి. అండి యేసు ప్రభు గారు కానుకలు పెట్టేదారు ఉన్నారండి. వేలు ఇచ్చిన వాళ్ళు చూసారైనా, బంగారం వేసిన వాళ్ళు చూశారు, వెండి వేసిన వాళ్ళు చూశారు. కానీ ఎవరి గురించి చెప్పారండి? ఆయన 2 కాసులు వేసిన ఆవిడ గురించి చెప్తూ ఏం చెప్పాడండి? ఆమె తనకు కలిగినదంతయు, అంటే సర్వస్వం ఇచ్చేసింది దేవుడికి. ఎంతని కాదు అక్కడ ఆలోచించలేదు, నాకు ఉండాలి అని ఆలోచన చేయకుండా అది దేవుడు చూస్తాడండి. అండి మా జీవితంలో మా కుటుంబం అలాంటి అనుభవాలు అనేకులండి. మాకు లేకుండా మేము చేసిన కార్యాలు, దాన్ని బట్టే దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించాడండి. నాకు ఉంచుకొని ఇవ్వడం కాదు. అండ్ అననీయ సప్యారాలు ఉన్నారండి, డబ్బు ఎవరిదండి? వాళ్ళదే, డబ్బు వాళ్ళదే. కొంత ఇవ్వాలనుకున్నారు, మళ్ళీ భార్య చెప్పింది. అండి భార్యల వల్లే చాలామంది భర్తలు భ్రష్టులు అయిపోతారు. ఆ భార్య చెప్పింది, అలాగే చెప్తాడులే పేదరి గారు, మన డబ్బు మనకు ఉంచుకుందా అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడండి పేదరు అక్కడ, ఈ డబ్బు మీదే కదా, మీరు ఎలాగైనా దాన్ని చేసుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసం చేశారు? ఏమైపోయారండి వాళ్ళిద్దరు కూడా? చచ్చిపోయారు ఇద్దరు కూడా. దట్స్ ఎ గాడ్స్ మనీ. ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నాండి, వెన్ యూ ప్లే విత్ ద గాడ్, దేవుడితో ఆటలు చేశారు అనుకోండి, అగ్నితో ఆటే. దేవుని డబ్బుతో ఆటలాడారు అనుకోండి, అగ్నితో ఆడటమే. నాకు దేవుని డబ్బు అంటే భయం అండి, దేవుని కార్యాలంటే భయం అండి. ఏడుస్తానండి, చిన్నపిల్లలకి ఏడుస్తాను. ఐ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్.
పెద్ద పెద్ద సేవకులు అడ్రస్ లేకుండా పోయారండి. నెబుకద్నెజరు వాడు ద వరల్డ్ కాంకరర్ అండి, వాడు గొప్ప రాజు. వాడు ఏం చేశాడండి? గడ్డి మేసాడండి వాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడండి. భారతదేశం వచ్చే కాడికి భయంకరం 33వ సంవత్సరంలోనే చచ్చాడండి వాడు. సో వెరీ కేర్ఫుల్. చదువు అదే మాట, సర్వస్వాన్ని దేవునికి సమర్పించండి. సర్వస్వం దేవుడికి సమర్పించడం అంటే మాటలతో జరిగేది కాదండి, అది దేవుడు ఉంటేనే తప్ప నువ్వు ఆ పని చేయలేవు. తర్వాత మనస్సు సంకల్పం భావోద్వేగాలు దేవునికి అప్పగించండి. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. మనం నెంబర్ 1 ఏంటి తల్లి? మనసు అంటే మైండ్, ఆలోచన. సంకల్పం అంటే చెయ్యాలి అని అనుకుంటున్నా, చూసావా? ఆ సంకల్పాలు, భావోద్వేగాలు, ఎమోషన్స్. అండ్ కూతురికి ఇవ్వాలంటే లోపలదంతా తీసి ఇచ్చేస్తాం, కోడలికి ఇవ్వాలంటే చేయరాదు, అండ్ పైడికి పెట్టాలంటే చేయలు రావు. అంటే నా వరకు అయితే నాకు ఉన్న లైఫ్ అయినా సరే పైలకి ఇచ్చేస్తానండి. చాలామందికి వాళ్ళకి ఎక్కువైనా సరే ఒకటి పెట్టడానికి ఆలోచన చేస్తారు, పారేస్తారు తప్ప ఒకటి పెట్టరు చాలామంది. భావోద్వేగాలు దేవునికి అప్పగించండి. లాస్ట్ అందులో మనస్సును పునరుద్ధరించుకోండి. మనస్సును ఏం చేయాలండి? రీడెడికేట్ చేసుకోవాలి, మారాలి. ఎంతకాలం ఇలాగ వస్తామండి? చక్కని పాట ఉంటుందండి, మనస్సే నీ మనస్సే మారాలని. మనిషి అనేవాడు ఎవరండి? హిజ్కియా కృపకాలంలో పుట్టినవాడు. ఆ 13వ సంవత్సరంలోనే రాజు అయ్యాడండి. భ్రష్టుడిగా తయారైపోయాడండి. తన పిల్లల అగ్నిలో నడిపించాడు, ఆకాశ దేవతలు ఆరాధన చేశాడు. దేవుడు తీసుకెళ్ళి చెరసాలలో పడిచాడండి, సంఖ్యలతో పడిశాడు. అప్పుడు అక్కడ ఏం చేశాడండి వాడు? జీవము గల దేవుని సన్నిధిలో తను తాను బహుగా తగ్గించుకొని ప్రార్థన చేయగా దేవుడు మరలా వాడు రాజువాడికి ఇచ్చేసాడండి. చదవమా అదేది? మనస్సును పునరుద్ధరించుకో. ఎందుకు నీ జీవితంలో గాయాలు అవుతున్నాయి? ఎందుకు హాస్పిటల్ అమ్మటి తిరుగుతున్నావు? ఎందుకు రోగాలుతున్నావు? నీ పాప జీవితం అక్కడ లిఖించబడి ఉందండి. పౌలు గారు చెప్తున్నాడు, అదేరా నీ పాపం దోషారోపణలన్నీ కూడా ఇక్కడ పత్రం మీద రాయబడి ఉన్నాయి. నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావా, పరిశుద్ధురాలు అనుకుంటున్నావా? నీ రహస్య జీవితం అక్కడ రాయబడి ఉంది. నువ్వు ఒప్పుకోని అంతకాలం అవి ఉంటాయండి అక్కడ. నువ్వు పాపివాని ఒప్పుకోని అంతకాలం రాతలు ఉంటాయి. ఒప్పుకుంటే ఏంటంటున్నాడండి పౌలు గారు అక్కడ? ఆయన రాతలన్నీ తుడిచివేసేసాడండి. విక్టర్ ప్రభాకర్ జీవితం, నా పాత జీవితం అని మైక్లో చెప్తే మీరు అందరూ చచ్చిపోతారు ఇక్కడ లెగరు. అంత భయంకరంగా నేను జీవించిన వాళ్ళని ఒక్కటి కూడా నేను దాచుకోలేదని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రభు నన్ను క్షమించు. నేను చేసిన తప్పులు చెప్తే మనిషి క్షమించలేడు, కానీ నా దేవుడు నన్ను క్షమించాడు. హీ మేడ్ మీ యాజ్ ఎ న్యూ క్రియేషన్. ఆయన నన్ను నూతన సృష్టిగా చేశాడు దేవుడు. కానీ ఏమంటున్నాడు? మనిషి అదే మనస్సును పునరుద్ధరించుకో. మనస్సు ఉంది చూడ, నీ ఆలోచన, చెడు ఆలోచనలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా మారాలి, పునరుద్ధరించుకో. ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ నా మైకులు ఉన్న వాళ్ళు చెప్తాను, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు అంటే యు ఆర్ వెల్కమ్ టు లివ్ యాజ్ యూ లైక్. నీవు ఎలా జీవించాలనుకున్నావు జీవించండి, ఐ డోంట్ కేర్. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకో, యవనుడా నీ యవనమును బట్టి నీ ఇష్టానుసారంగా జీవించు, కానీ వీటన్నిటిని బట్టి నీవు తీర్పులోనికి వస్తావు. ఎవడు నేను తప్పించలేడు. ఎందుకంటే సిగ్గు ఉండాలి కదండి. నువ్వు హాస్పిటల్ అప్పుడు తిరుగుతున్నావంటే కన్నీటికి మారు మనసు పొందాలండి, సిగ్గుపడాలండి. క్రైస్తవులైన వాళ్ళు సిగ్గుపడాలి. నీ మనస్సు పునరుద్ధరించుకోవాలి, మనస్సు మారాలి. ఎంతకాలం ఇలా జీవిస్తావు? హౌ లాంగ్ టైం? ఒకవేళ నీ జీవితంలో ఇది ఆఖరి రోజు అయితే నరకానికి పోతావు నువ్వు గ్యారంటీగా. డబ్బుడికి అవసరం లేదండి, ఆస్తులుడికి అవసరం, ఘనతోడికి అవసరం లేదండి. అండ్ అపోస్తులు డబ్బు కావాలి, ఘనతలు కావాలంటే అన్ని వదులుకొని ప్రపంచానికి రావారండి. అండ్ పాయినర్ మిషనరీస్, సేవకులు డబ్బును ఆశిస్తే, ఈ లోకాన్ని ఆశిస్తే వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ ఎంత భయంకరంగా చనిపోయాడండి అక్కడ ఆఫ్రికా ఖండంలో. జాన్ వెస్లీ ఆఖరిగా ఆయన చనిపోతుంటే ఆయనకి ఏమీ లేవండి, ఆయన వేసుకున్న చెరిపోయిన అంగి తప్ప ఏమీ లేదు ఆయనకి. ఆఖరిగా వాళ్ళందరితో శిష్యులందరితో నేను సాధించాను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను ఇవాళ అడుగుతుంది అదే. నేను ఎందుకు త్వరపడుతున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నానంటే నా యొక్క దర్శనం నెరవేరాలి. అది ఎవడి వల్ల, ఏ మనిషి వల్ల ఆగిపోయే దర్శనం కాదు. అది నా ఆశ ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు బల నమ్మకమైన మంచి దాసుని అనిపించుకోవాలని ఆశ. అందరూ చచ్చిపోతారు అందరూ కూడా.
ఎవడు బతకడండి, చచ్చిపోతాం. మొదటి మరణం అందరికీ వస్తుంది, కానీ రెండవ మరణం మాత్రం అందరికీ రాదు. వాట్ ఈజ్ దట్ సెకండ్ డెత్? అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు మోసం చేస్తే, నీ భర్తను మోసం చేస్తే, సంఘాన్ని మోసం చేస్తే, నీ తండ్రిని మోసం చేస్తే, నీ తల్లిని మోసం చేస్తే ఏంటనుకుంటా ఎక్కడ పోతావు? నువ్వు నిత్య నరకంలోని పోతా. ఎవడు నేనే కాపాడలేడు. ఆ ధనవంతుడు నరకానికి పోయిన వాడికి అడికి అర్థం కాలేదండి. నరకంకి వెళ్ళాక తెలిసింది అడికి. ఎన్నిసార్లు వినుంటాడో బోధలు. ఆ నరకంకి వెళ్ళేకాడికి ఏంటి తెలిసిందని. నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. వారును యాతనకరమైన స్థలమునకు రాకుండా ఇలాజని పంపించేయమండి. అంటే ఇక్కడ కూర్చుని ఒకసారి ఆలోచించండి. దేవుని మాటలు ఏమైనా మార్పు వస్తుందా నీలో? అండి ఆ మధ్యకాలంలో నేను ప్రార్థన చేసింటే ఆకాశం తెరవబడ్డదండి. ప్రియమైన తమ్ముడు ఒకటి పైనుంచి చూస్తున్నాడు నా వైపు. వాడు నన్ను అంటున్నాడు, అన్నా నేను నీలాగా ఎందుకు జీవించలేకపోయిన భూమి మీద ఉండేటప్పుడు. మళ్ళీ దేవుడిని అడిగాను కానీ నాకు ఆ తరుణం లేదని చెప్పాడు. అన్నా నువ్వు ఇలాగే ఉండనా, నువ్వు కరెక్ట్గా ఉన్నావు అని చెప్తున్నాడండి. వాడి భూమి మీద ఉండేటప్పుడు చెప్పాను, అరే తమ్ముడు నువ్వు చేస్తున్నా రైట్ కాదని చెప్పాను. వినిపించుకోలేదు. పెద్దవాళ్ళకి చెప్పాను, నేను ఒకరికి కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ నేను చెప్పాను, సార్ మీ పరిస్థితి బాగలేదు, మార్చుకోండి సార్ అని. దేవుని సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నాడండి? యెషయా ఎవరండి? హీస్ అన్ ఆర్డినరీ ప్రాఫిట్, సామాన్యమైన ప్రవక్త యెషయా. ఎవరికి వెళ్ళి చెప్తున్నాడు ప్రవచనం? రాజుకి వెళ్ళి చెప్తున్నాడు, హిజ్కియాకి వెళ్ళి చెప్తున్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి ప్రవక్తకి? ఏలియా ప్రార్థనతో 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంటే విక్టర్ ప్రభాకర్ ప్రార్థన ఎందుకు జరగవు? దైవ సేవకుడు అంటే వచ్చి జోకర్లకు స్వచ్ఛ బోధలు చేసి మనుషులు నవ్వించి ఇలాంటి వాళ్ళు చెప్పి వెళ్ళిపోయినాడు. అటు సేవకుడు కాదు. అలాంటి సేవ అవసరం లేదు దేవుడికి. అలాంటి సేవకులు కూడా అవసరం లేదండి. అంటే పౌలు శీలలు వెళ్తే అక్కడ ఏం చెప్పారండి? భూలోకమును తల్లకిందులు చెప్పాడు. సేవకులు ఏమైపోతున్నారండి? సేవకుడు తల్లకిందులు అయిపోతున్నాడు. భూలోకాన్ని తల్లకిందులు చేయడం కాదు. ప్యాథటిక్ థింగ్ అండి, ప్యాథటిక్ థింగ్. డబ్బు కమ్మబడే సేవకులు, ఒకరినొకరు చూసే సేవకులు. నా హోల్ లైఫ్లోనండి నేను దేవుడిని సంతోష పెడతాను. మనుషులు నేను ఎప్పుడు సంతోష పెట్టలేదు, పెట్టను కూడా. ఇవాళ ఏం ప్రార్థన చేస్తానంటే తండ్రి, ఐ వాంట్ టు లీవ్ ఫర్ జీసస్, ఐ వాంట్ టు డై ఫర్ జీసస్. ఏసై కొరకే నేను జీవించాలి, ఏసై కొరకే చనిపోవాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మీ అన్ని చూడబోతారు త్వరలో. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ మిరాకిల్స్ త్రూ అవర్ మినిస్ట్రీ. మన యొక్క సంస్థ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. అవన్నీ మీరు చూస్తారు. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. నెంబర్ 1, 2 కొరింథీ 5:17 ఇందా చదువుకున్నా. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. అదే చిహ్నం అండి. నువ్వు యేసు ప్రభువులు ఉంటే, మారు మనసు పొందితే, నీ మాట మారిపోద్ది, నీ విధానం మారిపోద్ది, నీ జీవన శైలి మారిపోద్దండి. తర్వాత రెండవది ఏంటంటే నూతన హృదయము, న్యూ హార్ట్. అండ్ హృదయమే మనుషుని మోసం చేసేది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎహెజ్కేల్ 36:26, ఎహెజ్కేల్ 36:26లో చెప్తున్నాడు నూతన హృదయం. చదువురా. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసి, రాతి గుండె మీలో తీసేస్తాను, మాంసపు గుండెని మీకు ఇచ్చేది. మాంసపు గుండె అంటే హృదయం ఎంత భయంకరదో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ చదువుతారు స్టెప్ బై స్టెప్. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. హృదయంతో పాటు నూతన స్వభావం నీకు వస్తుంది. రాతి గుండె మీలో నుండి తీసివేసి. రాతి గుండెలు అంటే అలాగే రాయి ఉంటుంది అంటారు. ఇటు కొంప తీసి హృదయం రాయి అయిపోద్ది అంటారా? రాయి అవ్వదు, కానీ రాయి లాంటి వాళ్ళు. మీరు కొంతమందిని చూడడానికి కనికిరం అంటే వాళ్ళకి తెలియదండి. ఎవరికి సహాయం చేయడు. వాళ్ళు ఇద్దరికి ఒకటి చచ్చిపోతే అలా చూస్తుంటారు అంతే. అలాంటి కఠినులు మన ఇళ్ళలో ఉంటారండి. అవతలడు ఏమైపోయినా అలా చూస్తుంటారు. అయ్యో అని కూడా అంటారండి. ఏం హృదయం అది? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేది. పశువులా జీవిస్తున్నారా నువ్వు? ఒక కఠినుడిగా జీవిస్తున్నావు. నీకు ఏ గుండె ఇస్తానంటున్నాడండి? మాంసపు గుండె ఇస్తానంటున్నాడు. అంటే చాలామంది ఎదుటి వ్యక్తులు ఎందుకు అర్థం చేసుకోలేరంటే కఠినం అయిపోతారంట. వాళ్ళ వరకే వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. ఇతరుల గురించి ఆలోచనే ఉండదు వాళ్ళకి. దేవుడు అంటున్నాడు ఏమంటే మాంసపు హృదయాన్ని నీకు ఇస్తాను. నెంబర్ 3, ప్రాచీన స్వభావం వదులుట. ఇవన్నీ దాని మీద ఉంటాయండి. ప్రాచీన స్వభావం పాత బుద్ధులు, చాడీలు చెప్పడం, మోసాలు చేయడం, వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం, వీళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మారాలి అంటున్నాడు. ప్రాచీన స్వభావం వదులుట. ఎఫ్ఎస్సి
22, 23, 24 ఎఫ్ఎస్సి 4, 22, 23, 24 చదువురా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని, ఆ ప్రాచీన స్వభావం ఏంటంటే మోసపు దురాశలు వాటిని వదులుకొని మీ చిత్తవృత్తి అందు దేవుని చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నూతనమైన మనుషులుగా, కొత్త మనుషులుగా, మారిన మనుషులుగా, నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నీతి యథార్థమైన భక్తి, దొంగ భక్తి కాదు. చాలా మంది భక్తులు నటిస్తారండి. మైక్ ఇస్తే అవకాశం దించేలా ప్రార్థన చేస్తారు, తెల్లవారుగానే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. దేవుడి మాటలు చెప్తారు, రోగ పీడితులై ఉంటారు. అలాంటి భక్తి కాదు. యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. ఏ పోలిక రావాలండి? దేవుడి పోలిక నీలో రావాలి. నిన్ను చూస్తే నువ్వు దేవుడు కనిపించాలి నీలో. ఆడే క్రైస్తవురాలా నవీన స్వభావం ధరించుకొనవలెను. నవీన స్వభావం రావాలండి. అది నూతన సృష్టి అంటే. కొత్త మనిషిగా మారాలి, కొత్త వ్యక్తిగా మారాలి. నెల్లూరు పట్టణంలో ఒక పెద్ద రివైవల్ మీటింగ్స్ అని పిలిచారండి. చాలా సంవత్సరాల క్రితం కదా. నెల్లూరు పట్టణం అంతా నా ఫోటో వేసి వాల్ పోస్ట్లో పెట్టారు. ఆ పెద్ద మీటింగ్స్ ఆ స్టార్ హోటల్లో పెట్టారు. శివ్ అనే స్టార్ హోటల్లో పెట్టారు. అమ్మగారు, నేను, బాబు కూడా ఉన్నాడు, చిన్న పిల్లడు. అక్కడ ఒకరోజు తెల్లవారే తలుపు కొడుతున్నారు. తలుపు తీసి చూశాను. నాకు అది చూడగానే అర్థమైపోయింది. కృష్ణా కాలేజీలో నాతో చదివినవాడు, సీనియర్ బ్యాంక్ మేనేజర్ అనమాట, స్టేట్ బ్యాంక్. ఆడ వచ్చి, సార్ మీరు వెక్టర్ ప్రభాకర్ గారేనా అన్నాడు. నాకు అర్థమైపోయింది కదా, అరే నేనేంట్రా, ఏంటి చెప్పరా. ఒరే నువ్వు పెద్ద నక్సలైటు, ఒక డాన్ అయిపోతా అనుకున్నారా కాలేజీలో నేను చూసి. ఏట్రా నెల్లూరు పట్టణం అంతా నీ ఫోటోలు వేసి దైవ సేవకుడు అంటున్నారు, ఎప్పుడైపోయారా నువ్వు దైవ సేవకుడు అన్నాడు. అర్థమైందండి. దట్ ఈజ్ అ న్యూ క్రియేషన్. నూతన సృష్టి అండి అదండి. పాత గతించేయా, నీ పాత బుద్ధులు గ్రహించా మారేయా, నీ పాత వ్యవహారాలు మారేయా. ఏమంటున్నాడంటే ఆయన చూసినాడు ఎవరు కనిపించాలట? దేవుడు కనిపించాలి. తర్వాత అండి నూతన బుద్ధి. 5 నూతన బుద్ధి. ఇదే కదండి బుద్ధి. ఏమంటున్నాడు? బుద్ధి మంచిది కాదు, దాని బుద్ధి మంచిది కాదంట. అంటే కొంతమంది ఉంటారు, ఆ ఎదుటాడు మంచి చీర కట్టుకొని వస్తే బాగుందే నీ చీర అని అనడానికి నోరు రాదు వాళ్ళకి. మంచి మాటలు చెప్తే బాగా చెప్పారు సార్ అనడానికి నోరు రాదు వాళ్ళకి. అప్పుడు ఏమంటాం వెళ్ళి బుద్ధి ఇంతే అంటాం. ఆ బుద్ధి ఏటం వల్ల మారాలి. యెహెజ్కేలు 18:31, యెహెజ్కేలు 18:31 చదువురా. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణం పొందుతారు? ప్రభువగు యెహోవా. మళ్ళీ చదువుతాలి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకుని. ఏంటంటే అక్రమ క్రియలు అంటే క్రమము కాని క్రియలు. ఏంటంటే క్రమము కాని క్రియలు? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి ఎంతమంది ఉన్నారని లోబడి లేకపోతే నువ్వేమవుతున్నాండి? అక్రమంలో ఉన్నా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానం. వాగ్దానంతో కూడుకున్న 10 ఆజ్ఞల్లో అదొకటే. దీర్ఘాయుష్మంతుడు తల్లిని తండ్రిని కొట్టిన వాళ్ళు ఉన్నారా? లేరండి. దేర్ ఆర్. నాకు తెలిసిన వరకు తల్లిని కొట్టే డిషులు ఎవరు ఉండరు ప్రపంచంలో. ఉన్నారంటే వాళ్ళు కళ్ళు లోయకాకులు పీకేస్తాయి. అలాంటి డిషులు ఎవరు ఉండరని నేను అనుకుంటాను. తల్లిని కొట్టిన వాళ్ళు నేను ఎవరిని చూడలేదు. ఏమంటున్నాడండి? మీరు జరిగించిన అక్రమ క్రియలు. కట్నాలు తీసుకున్న వాళ్ళు ఎవడైనా ఉంటే సిగ్గుపడండి. అది క్రమం కాదు, అదేంటండి? అక్రమము. నా వరకైతే కట్నాలు తీసుకుని నా చర్చ వదిలేసి వెళ్ళిపోతే నేను చాలా సంతోషిస్తాను. అలాంటి పనికి మళ్ళీ కూర్చోడానికి కూడా అర్హులు కాదు. ఎవరికి డబ్బులు తీసుకుంటామండి? అండి కట్నాలు ఇచ్చిన డబ్బులు ఉన్న వాళ్ళు కట్నాలు ఇస్తారండి. ఇచ్చినోడు సంతోషంగా ఇస్తాడు. నేను ఇంటర్వ్యూ చేయండి అడిగి ఏం చేస్తాను సార్, ఈ భారతదేశంలో ఈ హాయి రోగం ఉందండి, కట్నాలు ఇస్తే కానీ పెళ్ళిళ్ళు అవ్వండి. ఎంత దుఃఖం అండి. ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి?
భయంకరంగా ఉన్న అమ్మాయిలు అంటే ఆ అమ్మాయి ఉదయం చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. కానీ 10 లక్షలు కట్నవానికి నా పెళ్లి కొడుకు ఎంత అందంగా కనిపిస్తుందో. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, పెళ్ళిలో కూడా ఇలాగే మాట్లాడతాను. నేను పెళ్లి కొడుకు చూస్తే సినిమా యాక్టర్లాగా ఉన్నాడు, పెళ్లి కూతురు చూస్తే బొగ్గులాగా ఉంది. నేను ప్రసంగికుడిని ఉండబట్టలేక పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఒక ప్రశ్న వేస్తున్న కోపడికండి. నేను ఇలాగే మాట్లాడతాను. ఒరే పెళ్లి కొడుక, పెళ్లి కాకముందు అమ్మాయిని చూసేవారంటే చూడలేదండి అన్నాడు. ఆడు ధైర్యం చెప్తున్నాడు, ఇంజనీర్ ఆడు, సినిమా యాక్టర్లాగా ఉన్నాడు. ఎందుకు రా చూడలేదు అన్నాడు. నాకు 50 లక్షలు కావాలండి, మా నాన్న అమ్మకి చెప్పాను, ఎవడ 50 లక్షలు ఇస్తే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంతే, అమ్మాయిని చూడవలసిన అవసరం నాకు లేదన్నాడండి. అది క్రమమా అక్రమం అండి? అక్రమము. ఏంటి మీకు వాళ్ళందరికీ చెప్తున్నాడు, అక్రమంగా నీవు ఎవరి దగ్గర నయా పైసా తీసుకుంటే 100 పైసలు పోతాయి నీ దగ్గర. అంత మాత్రమే కాదు, you'll go to the hell, నరకానికి పోతారు. అంటే నేను కొన్నే చెప్తున్నాను అక్రమాలని, చాలా ఉంటాయి అక్రమాలని. మాయ, మోసం, తంత్రం. ఒక మంచి మాట కూడా ఇతరులకు చెప్పం మనం. అక్కడికి వెళ్తే దానికి మేలు జరుగుతుందని కూడా చెప్పం. వాళ్ళందరి గురించి చెప్తున్నాడు. చదవమా ఒకసారి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని అవి ఏవైనా సరే అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణం నొందుదురు? తెచ్చుకోండి అంటే మీరు తెచ్చుకోమంటే మీ ఇష్టం, కానీ ఏంటవుతారు మీరు? చేస్తారు. మొదటి మరణం గురించి చెప్పట్లేదు ఇక్కడ, రెండవ మరణంలో పోతారు మీరు. అగ్నివార్ధ పురుగు సావధానంలో పోతారండి. అంటే దేవుడు ఆ భయం నాకు మెండిగా ఇచ్చాడండి. నా హోల్ లైఫ్లో నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు నా క్రమంగా. నా హోల్ లైఫ్లో నేను ఎవరికి అపకారం చేయలేదండి. నా హోల్ లైఫ్లో మా తండ్రి మీద నేను తిరగబడలేదండి. నా హోల్ లైఫ్లో నా తల్లి మీద నేను తిరగబడలేదండి. అదే నాకు ఆశీర్వాదం అండి. లాస్ట్ అండి, దేవుని ఎదుట పరిశుద్ధత, నిర్దోషత్వం. మనుషుల దగ్గర కాదండి నటన. మనుషుల దగ్గర మంచోళ్ళగా మంచిదానిలో ప్రవర్తించిన అవసరమే నీకు లేదు. నేను అట్టి పరిస్థితిలో చేయనండి. నేను అలాగున్నాను, అలాగే జీవిస్తానండి. దేవుని ఎదుట పరిశుద్ధతగా ఉండాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి. ఎఫ్ఎస్సి 1:3-6 వచనాలు. ఎఫ్ఎస్సి 1:3-6 చదువుతాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహించాడు. ఎట్లనగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, డబ్బులు, మేళ్ళు, కార్లు కాదండి, ఆత్మ సంబంధమైన ఆశ. ఏంటి ఇవాళ నేను ఎంత ప్రభువుని దర్శిస్తానంటే, దేవుడు నాకు ఆర్థికంగా అన్ని విషయాల్లో నేను బలపరిచాడు, కానీ ఆధ్యాత్మికంగా నేను బలంగా ఉన్నందుకు ఆనందిస్తానండి. ఆధ్యాత్మికంగా అంటే మన అనకాపల్లి 76 మంది పాస్టర్లు వస్తే కటాఖండితంగా వాక్యం చెప్పే గొప్ప కృప దేవుడు నాకు ఇచ్చాడండి. ఇప్పుడు ఈవేళ కూడా కటాఖండితంగా వాక్యం చెప్పే కృప నాకు దేవుడు. ఆధ్యాత్మికంగా ప్రభు సన్నిధిలో గంటల తరబడి మోకరించి ప్రార్థన చేస్తున్నా. వాక్యం ఉన్నట్టుగా నా జీవితంలో అనుసరిస్తున్నా. వాక్యం ఉన్నట్టుగా నేను బోధిస్తున్నానండి. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. నాకేదో నేను కావాలనుకుని రాలేదనే బాధ కంటే ప్రభులో ఉన్నాననే ఆనందం నాకు ఎక్కువ అండి. దట్స్ వెరీ జాయ్ఫుల్ థింగ్ టు మీ. చదవమా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ప్రార్థనా జీవితం, విశ్వాసంలో, వాక్యంలో బలపడ. ఆత్మ సంబంధం అనేది కార్లు, మేళ్ళు కాదు. అలా ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. అంటే దేవుడు చిత్తము అని దయా సంకల్పం. ఎవడండి పాస్టర్ గారితో వచ్చేటి కారులో తెచ్చి చెప్పారు, మనం చాలా మందిని పైకి తెచ్చేద్దాం, వాళ్ళు సేవకులుగా చేసేద్దాం, వాళ్ళకి నాయకులుగా చేసేద్దాం అనుకుంటా చేయలేమండి. A lion must be born. సింహం అనేది పుట్టాలి. సింహాన్ని తయారు చేయలేవు. A leader must be born. నాయకుడు అనేవాడు పుట్టాలి. You cannot make a leader. నాయకుడిని తయారు చేయలేవు. A pastor must be born. కాపరి పుట్టాలి. కాపరిని తయారు చేయలేవు. చదవమా.
యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై తనకు కుమారులుగా, అక్కడ ట్రాన్స్లేషన్ లో కుమారులను తనకు బిడ్డలనుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. ఎలా ఉండాలటండి మనం దేవుడి దగ్గర? నెంబర్ 1 పరిశుద్ధులమై ఉండాలి. నెంబర్ 2 నిర్దోషం. అండి నేను ప్రతిరోజు ఈ 4 గంటల నుంచి 4 గంటలు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటి ఏం చేస్తానంటే, ప్రభు ఎవరినైనా నేను బాధ పెట్టానా, ఎవరికైనా మాట వల్ల గాయపరిచానా, ఎవరికైనా కీడు చేయాలి అన్నీ ఒకసారి ఆలోచించుకొని క్షమాపణ అడుగుతానండి. ఒకవేళ అది నాకు తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి మరి క్షమాపణ అడుగుతానండి. ఏటమ్మా దేవుని ఎదురు నీకు ఏదైతే రెడీగా ఉండాలా? పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలని. జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది అంటే ఈ భూలోకం ఇంకా సృజించబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. సృష్టి ఇంకా సృష్టింపబడక మునిపే, ఆదాములో సృష్టింపబడక మునిపే వెక్టర్ ప్రభాకర్ అనే వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్ప ప్రణాళిక అండి. దేవుడు నేను ఒక క్రైస్తవుడిగా కాపరిగా పిలిస్తే మన ఇష్టానుసారంగా జీవిస్తామండి. మన ఇష్టానుసారంగా జీవిస్తాం. ఆలోచన చేయండి ఒకసారి. అంటే మొన్నటి దినానే పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక పాస్టర్ గురించి చెప్పానండి. మంచి ఇష్టం ఒక అమ్మాయిని ఇచ్చాము. ఆడు అబ్బాయి పాస్టర్ వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు ఒకరోజు. ఎవరు సార్ మీరు? నేను బిషప్ అనేది పేరు చెప్పాడు. బిషప్ ఎవరు చేశారు సార్ మీకు? ఆయన నేను పెట్టించుకున్నాను సార్ అని. ఏం చదువుకున్నారు సార్ అని? చదువు లేదు సార్ అన్నాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఆ చర్చిలో నేను అడిగి, అసలు మీ పాస్టర్ కథ ఏంటన్నాడు. సార్ మా పాస్టర్ గారి విచిత్రం ఏంటంటేనండి, ఆదివారం గుడి అయిన తర్వాత మళ్ళీ ఆదివారం వరకు కనిపిస్తుండే అలా తిరుగుతుంటాడు బిల్ కలెక్షన్ మీద. మీ ఆదివారం గుడికి వెళ్ళిన తర్వాత గుడి తలుపులు తెరిచుంటే ఆవేళ గుడి ఉన్నట్టట, లేకపోతే గుడి లేనట్టట. నేను విన్న తర్వాత అండి వాడి గురించి చాలా దుఃఖంతో ప్రార్థన చేశాను. ప్రభు ఇలాంటి సేవకులు అవసరం ఆ భూమి మీద అని. మరి దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ 2 వారాలకి చచ్చిపోయాడండి. 42 సంవత్సరాలు మళ్ళీ పెద్ద వయస్కుడు కూడా కాదు. రెండు వాళ్ళందరితో చెప్తున్నానండి, వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, చేంజ్ యువర్ సెల్ఫ్. నన్ను ఎవడేం చేయలేడు, నేను అనుకున్నదే జరుగుతుందని నువ్వు అనుకుంటే నిన్ను ఎవడ కాపాడిన రోజు నీకు కూడా వస్తుందండి. ఎవడ నీతో రాడండి. నో బడీ విల్ కమ్ టు రెస్క్యూ యూ. నువ్వు అనుకుంటూ నాకు పెద్ద బంధువులు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి అనుకో, ఏవి నీకు రావండి. ఒక లైవ్లీ ఎగ్జాంపుల్ జరిగింది చెప్పి ముగించేస్తానండి. ఈ డైరీ ఫార్మ్, పాత డైరీ ఫార్మ్ అవతల ఒక వ్యాపారస్తుడు ఉండేవాడండి, నాకు బాగా తెలిసినవాడు. నాగేశ్వర వాడి పేరు. కర్రల వ్యాపారం చేసాడు, రకరకాల వ్యాపారాలు చేసేవాడండి. డబ్బు కోట్లు సంపాదించాడండి. దగ్గర నాకు తెలిసి ఒక 5-6 మర్డర్స్ చేసేవాడండి. ఆయన కూడా ఆయన చేయలేడు అనమాట. డబ్బు ఉంది, అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరికీ తెలిసాడు వెధవని. కానీ ఆ నవ్వుడు ఏం చేయలేకపోతున్నారు. ఆడి కరెక్ట్గా 46వ సంవత్సరంకే హార్ట్ అటాక్ వచ్చిందండి. పాత డైరీ ఫార్మ్ అవతల వాడి ఇంట్లో 3 కార్లు. అది వెంటనే అరే డ్రైవర్ కారు తీరా, ఏదో నొప్పి వస్తున్నట్టు తీసుకెళ్ళాడు. ఆ తిన్నగా కారు బయలుదేరండి, హనుమంతవాక్ జంక్షన్కి వచ్చారు. కారు ఆగిపోయింది. కొత్త కార్లు మళ్ళీ అన్నీ ఆగిపోయింది కారు. మళ్ళీ వెంటనే ఇంకో కారుకి ఫోన్ చేశాడు. ఆ కారు ఫోన్ చేస్తే ఆ కారు ఎక్కిన తర్వాత అది కరెక్ట్గా ఎంగోజిపల్లి జంక్షన్ అది ఆగిపోయింది. అదేంటి కార్లు ఇలాగ ఆగిపోతాయి. ఆ 3వ కారుకి ఫోన్ చేస్తే అది ఫోన్ చేస్తే అది కొంత దూరం అది ఆగిపోయిందట. కరెక్ట్గా అది ఎక్కడ ఆగిపోయిందండి? MVP పాయింట్ దగ్గర ఆగిపోయిందట. ఆగిపోతే అప్పుడు కార్లు లేవు ఇంకడికి. ఆటోని పిలిస్తే ఆటో రానని చెప్పాడట. నేను నమ్మరండి, ఆడ రోడ్డు మీదే గుండె ఆగి చచ్చిపోయింది. ఐఎమ్ ఆనెస్ట్లీ టెల్లింగ్ యూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండి. బైబిల్ గ్రంథంలో కూడా ఇలా రాయపడదు. ఒకడు సింహం వెంటాడుతుంటే పరిగెట్టుకొని అడవి చివరిలోకి వచ్చాడేటండి. అక్కడికి వచ్చేసరికి ఎలుగుబంటి వెంటాడుతుంది ఏంటండి. బైబిల్లో మాటలు, నా మాటలు కాదు. ఆ ఎలుగుబంటి వెంటాడుతుంటే వాడు అనుకున్నాడట, ఈ ఎలుగుబంటి అనేది ఊరిలో కూడా వచ్చేస్తుంది, ఇక లాభం లేదని PT ఉషాలాగా పరిగెట్టి ఇంట్లోకి వచ్చి ఇంట్లో తలుపు వేసుకొని తలుపు మీద జారబడి లోపల నుంచి అమ్మయ్య బ్రతికేని అనుకున్నాడటండి. అక్కడ ఆగిపోం వాడిని ట్రక్ మన కాటేసిందట. మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదండి. మీ కఠినత్వం, నేను ఎలాగే ఉంటాను, నా మాటే చాలాలి, నన్ను ఎవడేట అనుకుంటారా? వెక్టర్ ప్రభాకర్ మీకంటే మూర్ఖుడిగా ఉండేవాడండి. నేను మా ఇంట్లో ఉంటే ఎవడు మా ఇంటికి గొడవ రావడానికి కూడా వీల్లేదండి.
విక్టర్ ప్రభాకర్ వస్తున్నాడంటే కాలేజీలో ప్రొఫెసర్సే భయపడేవారండి. సచ్ ఏ నటోరియస్ పర్సన్ నేను. దేవుడు నన్ను మార్చాడని, లేకపోతే నేను ఎక్కడ అంతమైపోయేవాడిని. ఆ వేళ నాతో ఉన్న గ్యాంగ్లో అందరూ హత్యలు చేయబడ్డారు, చంపబడ్డారండి. అటువంటి స్థితిగతుల్లో నన్ను దేవుడు ఇవాళ గొప్ప సేవకుడు, ప్రపంచానికి ఆదర్శంగా వాడుకుంటున్నాడండి. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఒక మంచి భర్తగా ఉన్నావా? మంచి భార్యగా ఉన్నావా? మంచి తల్లిగా ఉన్నావా? మంచి తండ్రిగా ఉన్నావా? మంచి కుమారుడిగా ఉన్నావా? మంచి కుమార్తెగా ఉన్నావా? తల్లిదండ్రులు సంతోషపెడుతున్నావా? దుఃఖపెడుతున్నావా? నూతన సృష్టి అని చెప్తున్నాడండి. నువ్వు మారకపోతే తల్లి నిన్ను నీవే మోసం చేసుకుంటావు. ఇక్కడ అంటున్నాడండి భయంకరమైన, మీరు ఎందుకు మరణం పొందుతారు అంటున్నాడు. ఇవాళ దేవుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడాడంటే మీ అందరితో మీరు మారాలి, ఆ మరణం నుంచి తప్పించుకోవాలి. ఈ భూమి మీద డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా పర్లేదు, ఈ భూమి మీద ఘనత వచ్చినా రాకపోయినా పర్వాలేదు, భూమి మీద అన్నీ సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని చెప్తున్నాడు. ఈ భూమి మీద ఏమీ సంపాదించుకోకుండా మోక్ష రాజ్యానికి వెళ్తే నీకంటే నాకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు తల్లి. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీ హృదయాలు దేవునికి సమర్పించుకోండి, మారు మనసు పొందండి, వేషధారణ జీవితం నుంచి పైకి రండి. నువ్వేంటో నీకు తెలుసు, నువ్వేంటో దేవునికి తెలుసు, నువ్వేంటో సాతానికి తెలుసు. యూ కెనాట్ చీట్ ఎనీబడి. ఇక్కడ ఒక మంచి వ్యక్తిగా నువ్వు కూర్చొని మంచి దాన్ని అయిపోవాలంటే, మంచివాడు అయిపోవాలంటే అయిపోలేవు. నీ ఇంటి దగ్గర ఉన్న ప్రవర్తన చూసావా? దట్ ఈస్ ద రియల్. నీ గుడి వెలుపల నీ ప్రవర్తనను చూసావా? దట్ ఈస్ ద రియల్. దట్ స్టాండ్స్. అదే నిలబడుతుంది. వారు మర్చిపోందండి. ఇవాళ దేవుడు ప్రత్యేకంగా ఈ సందేశం మీకు ఇచ్చాడండి. మీరు నూతన సృష్టి అంటున్నాడు. పాస్టర్ గారు మీ మాటలు నా హృదయాన్ని తాకేయండి, నా గురించి ప్రార్థన చేయండి. నేను మారాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను పాస్టర్ గారు, నా గురించి ప్రార్థన చేయండి అన్న మీ కుడి చేయి పైకెత్తాడు, మీ గురించి ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవలసిన పని లేదండి. అలాగే చేతులు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ తండ్రి యేసునైనా కృపామయుడా, ఈ సమయంలోనే నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు తండ్రి. నేను ఇంకెక్కడ సరి చేయబడాలో సరి చేయండి తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలు చేతులు ఎత్తిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళు దీవించండి నాయన. వారు ఏటి మీ ఎదుట ఒప్పుకున్నారో వాటిని క్షమించి బిడ్డలు నూతన సృష్టిగా చేయండి ప్రభా. నా ఆశ తండ్రి, నాతో పాటు నా సంఘం అంతా మీ సన్నిధులకు రావాలి, అది నా ఆశ తండ్రి. అట్టి కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.